గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తిరగబోతోంది. ఢిల్లీలో ఈసారి తెలంగాణ వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కావడం కొత్త లెక్కకు తెరతీసింది. ఏపీ తెలంగాణకు సంబంధించిన టాప్ 9 న్యూస్ చూద్దాం. గత 8 ఏళ్లుగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగడం ఒకెత్తు, ఈసారి మరో ఎత్తు. జూన్ 2న ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు విభిన్నంగా నిర్వహించబోతున్నారు. స్వయంగా కేంద్రమే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామంటోంది. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తెలంగాణ ఉచిత విద్యుత్ పథకంలో పెద్ద స్కామ్ జరుగుతోందన్న బండి సంజయ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు గులాబీ నేతలు. సోయిలో ఉండే మాట్లాడుతున్నావా అని నిలదీశారు వినోద్. మా నిజాయితీ ఏంటో మీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది కదా అంటూ సాక్ష్యాలు చూపించారు. తెలంగాణ ఏర్పడి నాటికి 7,000 మెగావాట్ల విద్యుత్ ఉందని, ఇప్పుడు 24,000 మెగావాట్ల ఉత్పత్తి అవుతోందని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. కృష్ణా బోర్డు చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. బోర్డు అనుమతి లేకుండా గ్రీన్ కో ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బోర్డు తెలంగాణతో ఈ అంశం చర్చించలేదన్న ఈఎన్సీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు చైర్మన్ ను తెలంగాణ ఈఎన్సీ కోరారు. విశాఖ మునిగిపోతుందట కదా అని ఓ ప్రముఖ పారిశ్రామిక అడిగిన ప్రశ్నకు తాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశానన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. దావోస్ పర్యటనతో తనకెదురైన ఆ అనుభవాన్ని చెప్పారు. ఆ పారిశ్రామికవేత్త మాటలకు బాధతో తన కళ్లు చెమ్మర్చాయన్నారు. విశాఖ ప్రాంతంపై కొందరు చేసిన తప్పుడు ప్రచారానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పొద్దని చేతులు జోడించి మరీ ఆ పారిశ్రామికవేత్తకు చెప్పానన్నారు అమర్నాథ్. దావోస్ పర్యటనపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబును చూసి జగన్ కూడా దావోస్ వెళ్లారని ఎద్దేవా చేశారు ఆయన. దావోస్ పర్యటన ప్రభుత్వ టూరా, జగన్ ఫ్యామిలీ టూరా అని పల్లె రఘునాథ్ నిలదీశారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు వచ్చాయని, జగన్ హయాంలో పరిశ్రమలు పరారయ్యాయని రఘునాథ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని సూచించారు ఆర్ కృష్ణయ్య. రాజకీయాల కోసం దిగజారి మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీల జాబితా నుంచి తీసేసినప్పుడు కనీసం ప్రశ్నించలేదని మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే రియాక్ట్ అయ్యారు ఆర్ కృష్ణయ్య. ఆయన ఇవాళ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నేత దివ్యవాణి రాజీనామా అంటూ చేసిన ట్వీట్ కలకలం రేపింది. తన రాజీనామాపై రియాక్ట్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. మిస్కమ్యూనికేషన్ వల్లే రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ పెట్టానన్నారు. ఈ అంశంపై త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు ఇస్తానన్నారు దివ్యవాణి. అన్ని విషయాలు ప్రజలకు చెప్తానని దివ్యవాణి చెప్పారు. దేవాలయాల్లో అర్చకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలన్నారు. దానిపై నిర్ణయం వెంటనే తీసుకునేది కాదన్నారు. అయితే కొన్ని చోట్ల బ్రాహ్మణేతరులు ఎప్పటి నుంచో అర్చకత్వం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రుతుపవనాలు ముందుగానే అతివేగంగా వస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతుండగానే ఈ సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం, హైత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ వంటి ప్రాంతాల్లో గాలులతో కూడిన మోస్తరు వర్షం నమోదైంది. అభివృద్ధి సంక్షేమం అంశంలో ఇవాళ 2 బిగ్ న్యూస్ కనిపిస్తున్నాయి. ఒకటి, జీడీపీ వృద్ధి రేటు కరోనాకు ముందు స్థాయికి చేరడం. 2, పీఎం కిసాన్ నిధులు 10 కోట్ల మంది రైతులకు విడుదల కావడం. అలాగే కశ్మీర్లో ఉగ్రమూకలు మళ్లీ హిందువులపై దాడి చేశాయి. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. కరోనా కాలంలో -6.6% పడిపోయిన దేశ స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు బౌన్స్ బ్యాక్ అయింది. 2021-22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 8.7% చేరింది. ఇక జనవరి నుంచి మార్చి వరకు జీడీపీ 4.1% పెరిగింది. ఈ వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అనంత నాగేశ్వరం చెప్పారు. కరోనా కాలంలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటు పెరగడం విశేషం. గత 8 ఏళ్లలో తాను 130 కోట్ల మందికి ప్రధాన సేవకుడిగానే పనిచేశానని ప్రధాని మోదీ చెప్పారు. ఫైళ్ల మీద సంతకం చేసేటప్పుడే ప్రధాని బాధ్యత తనకు గుర్తొస్తుందని, ఫైల్ మూసేయగానే తాను ప్రధాన సేవకుడిగానే ఉంటానని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా బహిరంగ సభలో చెప్పారాయన. పీఎం కిసాన్ పథకంలో 10 కోట్ల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొత్తం 11వ ఇన్స్టాల్మెంట్ గా విడుదల చేసిన తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు హిందూను మరోసారి టార్గెట్ చేశారు. సాంబాకు చెందిన 36 ఏళ్ల రజనీబాలా అనే ఉపాధ్యాయురాల్ని కుల్గాంలోని గోపాల్పురలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. 2 నెలల కిందట జమ్మూకు తిరిగొచ్చారామె. తనకు భయంగా ఉందని చెప్పిన కొన్ని రోజులకే రజనీబాలా చనిపోయారని ఆమె బంధువులు చెప్పారు. విధ్వంసానికి మరో కుటుంబం బలైందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ఉగ్రఘాతకంపై కశ్మీరీ పండిట్లు మండిపడ్డారు. మరోమారు మైనారిటీ హిందువును ఉగ్రమూకలు చంపేయడాన్ని తప్పుపట్టారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా శ్రీనగర్లో ప్రదర్శన చేపట్టారు. మరోవైపు ఉపాధ్యాయురాల్ని కడతేర్చిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఒక నాయకుడిని బీజేపీ హైకమాండ్ రాజ్యసభకు నామినేట్ చేసింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ను యూపీ నుంచి రాజ్యసభకు పంపుతోంది. లక్నోలో మరికొందరు బీజేపీ నేతలతో కలిసి లక్ష్మణ్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి రాజ్యసభ కోసం ఓబీసీ దళిత్ ఫార్ములాను బీజేపీ ఎంచుకున్నట్లు ఈ అభ్యర్థుల ఖరారు చెప్తోంది. వేలాది మంది అశ్రునయనాల మధ్య పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా అంత్యక్రియలు జరిగాయి. మాన్సా జిల్లాలోని అతడి సొంతూరు మాసాలో పాప్ సింగర్ కు కడసారి వీడ్కోలు పలికారు. మూసేవాలా శరీరంలో 2 డజన్ల బుల్లెట్లున్నాయని అంతకుముందు పోస్ట్మార్టం నివేదిక తెలిపింది. మరోవైపు మూసేవాలాకు భద్రతను ఎందుకు తొలగించారో చెప్పాలంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను జూన్ 9 దాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కస్టడీకి న్యాయస్థానం రిమాండ్ చేసింది. రాజకీయ కారణాలతో తమ మంత్రి సత్యేంద్ర జైన్ ను టార్గెట్ చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ కేసును తాను వ్యక్తిగతంగా అధ్యయనం చేశానని, ఇదంతా మోసమని చెప్పారాయన. తాము అవినీతిని ఉపేక్షించేది లేదని, తాము అవినీతికి పాల్పడేవారని కాదన్నారు. తమకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకముందన్నారు కేజ్రీవాల్. 2024లో బీజేపీ ఎంత ప్రయత్నించినా సరే గెలిచే ఛాన్సే లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. ప్రజలు ఇప్పటి నుంచే 2024లో బీజేపీకి ఎంట్రీ లేదు అని చెప్తున్నారని దీది పురీలియాలో ప్రకటించారు. నోట్ల రద్దు పెద్ద స్కామ్ అని, ఇలాంటి దారుణ నిర్ణయాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంతో జనం విసిగిపోయారని దీది చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద రక్షణ శాఖ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కి భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. సైన్యం కోసం అస్త్రా MK1 మిసైళ్లను తయారు చేసే అవకాశాన్ని దేశీయ సంస్థకే కల్పించింది. ఈ కాంట్రాక్ట్ విలువ 2,971 కోట్ల రూపాయలు. గగనతలం నుంచి ప్రయోగించిన, భూమి మీద నుంచి ప్రయోగించిన టార్గెట్లను ఛేదించే మిసైల్ ఇది. పాలమూరు జిల్లాలో ఓ తండ్రి నిర్వాకం చూస్తే ఎవ్వరికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక మార్మాపురంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి బంధువులే కిడ్నాప్ చేయడం దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాల పల్లెల్లో ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. అత్తగారింటికి వెళ్లేందుకు నిరాకరించిన కూతురుతో పాటు తన భార్యను కొట్టి చంపాడో వ్యక్తి. మహబూబ్ నగర్ జైన్ ఆలియాపూర్లో కృష్ణయ్య కూతురు సరస్వతి పెళ్లైన వారానికే పుట్టింటికొచ్చింది. ఈ విషయంలో జరిగిన గొడవలో కూతుర్ని, భార్యను తీవ్రంగా కొట్టాడు కృష్ణయ్య. తర్వాత తాను గుళికలు మింగాడు. బంధువుల ఆసుపత్రికి తరలించేలోపే కూతురు, భార్య కన్నుమూశారు. అమెరికా ఫ్లోరిడాలో పారాషూట్ కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ మరణించింది. ఆమె కుమారుడు అఖిల్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలియడంతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాదం అలుముకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ యువతిని బంధువులే కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి వస్తుండగా జరిగింది ఈ ఘటన. ఆమె భర్త విజయ్ భాస్కర్ పోలీసులను ఆశ్రయించారు. తన భార్యను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు విజయ్ భాస్కర్. కాకినాడ జిల్లా పత్తిపాడు ప్రాంతంలో పులి సంచారం జనాలకు ఆందోళనకు గురిచేస్తోంది. పులిని బంధించడానికి ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా జనంలో మాత్రం ఆ భయం పోలేదు. పులి సంచరిస్తున్న ప్రాంతంలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదని బ్యానర్లు పెట్టి దండోరా వేస్తున్నారు అధికారులు. నందిగామ ఎస్ఐ సిఐ దురుసు ప్రవర్తనపై నందిగామ కౌన్సిల్ రసాబస్గా మారింది. టీడీపీ నేతలను పోలీసులు బూటుకాళ్లతో తన్నారని విజయవాడ సిపి క్రాంతి రాణా టాటాకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన చలో సిద్ధేశ్వరంకు పిలుపు మేరకు భారీ ఎత్తున రైతులు తరలివస్తున్నారు. సిద్ధేశ్వరంలో జరిగే జలదీక్షలో పాల్గొనేందుకు రాయలసీమ జిల్లాల నుంచి వీరంతా వస్తున్నారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం దగ్గర పోలీసులు ఈ వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా అంకోలి గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ స్థలం తనదంటూ పొచ్చన్న అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. రైతు వేదికకు స్థలం ఇస్తే దళిత బంధు కింద 3 ఎకరాల భూమి ఇస్తామంటూ నమ్మించి మోసం చేశారంటూ ఆరోపించారు. న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురం గ్రామంలో జరిగిన మన ఊరు మనబడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సత్యవతి రాథోడ్. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర కలిగిన రామలక్ష్మణ్ భారీ వృక్షాలను సందర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. పెనుబల్లి మండలం పాత కారాయిగూడెంలో నిరుద్యోగులతో కలిసి ఈ దీక్షలో పాల్గొన్నారామె. ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ? ఇది తేలని పంచాయతీగానే మిగిలింది. ఇక మన్ కీ బాత్ లో బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్. ఇక మంకీ పాక్స్ పై కేంద్రం మార్గదర్శకాలేంటో ఇవాల్టి టాప్ 9 మెట్రో న్యూస్ లో చూద్దాం. హనుమంతుడి జన్మస్థలం ఎక్కడో నిర్ధారించేందుకు నాసిక్లో సమావేశమైన ధర్మ సంసద్ అర్ధాంతరంగా మూసింది. కర్ణాటక, మహారాష్ట్ర సాధు సంతులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. ఓ దశలో సహనం కోల్పోయి వాగ్వాదానికి దిగారు. ఈ వేదిక చర్చించడానికే తప్ప హనుమంతుడి జన్మస్థలం నిర్ణయించడానికి కాదని ఏకాభిప్రాయానికి వచ్చారు. తాను కాంగ్రెస్ లో ఎందుకు చేరలేదో చెప్పారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. 2011 నుంచి 2021 వరకు తాను 11 ఎన్నికలకు పనిచేశానని చెప్పారు. కానీ యూపీలో కాంగ్రెస్ కు పనిచేసిన ఎన్నికలో తాను సక్సెస్ కొట్టలేకపోయానని చెప్పారు. అందుకే కాంగ్రెస్ తో కలిసి పనిచేయవద్దని తాను నిర్ణయించుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కాంగ్రెస్ తో పనిచేసి తన ట్రాక్ రికార్డును దెబ్బతీయాలని అనుకోవడం లేదన్నారు. మంకీ పాక్స్ పై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. భారత్ లో మంకీ పాక్స్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. అయితే అనుమానిత కేసుల శాంపిల్స్ ను పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపాలని కేంద్రం ఆదేశించింది. ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీవీ సీరియల్ నటి మైథిలి తన భర్త శ్రీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త తనను మోసం చేశాడని, మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె పోలీసులకు చెప్పారు. 8 నెలల కిందట పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మైథిలి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అల్లుడి వేధింపులే హత్యాయత్నానికి కారణమని ఆరోపిస్తున్నారు మైథిలి తండ్రి. తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఘాతకం బయటపడింది. భార్య పద్మను హతమార్చి చెరువులో పడేశాడు భర్త వేణుగోపాల్. భార్య మృతదేహాన్ని సూట్ కేసులో చెరువు దగ్గరికి తీసుకొచ్చి దుప్పట్లో చుట్టి డెడ్ బాడీని చెరువులో పడేసినట్లు భర్త వేణుగోపాల్ పోలీసుల ముందు అంగీకరించాడు. 2019లో పద్మ వేణుగోపాల్ పెళ్లి జరిగిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు తిరుపతి డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. 2019లోని విడాకులు కావాలని పద్మకు వేణుగోపాల్ నోటీసులు పంపాడని, అప్పటి నుంచే కేసులు నడుస్తున్నట్లు వెల్లడించారు తిరుపతి డీఎస్పీ మురళీకృష్ణ. ఇవాళ దేశవ్యాప్తంగా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ఇందుకు కారణం పెట్రోల్ బంక్ డీలర్ల నిరసన. దేశవ్యాప్తంగా 70,000 బంకుల డీలర్లు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేదు. పెట్రోల్ ధరలు పెరిగినా తమ కమిషన్ పెంచకపోవడంతో డీలర్లు ఇలా తమ నిరసన తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్ ప్రధాన రహదారిపై రాత్రికి రాత్రి అక్రమంగా వెలిసిన అక్రమ నిర్మాణాలను డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయితే పర్మిషన్ లేకుండా 4 వెంచర్లు చేస్తున్న అధికారులు పట్టించుకోకుండా చిన్న వ్యాపారాలు చేస్తున్న తమపై ప్రతాపం చూపిస్తున్నారంటూ జనాలు మండిపడ్డారు. హైదరాబాద్ లో 2 రోహింగ్యాలను సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న మహమ్మద్ హుసేన్ అలీ, దిల్లారా సుల్తాన్ అహ్మద్ ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, పాన్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికేట్ వంటి కీలక పత్రాలు సమకూర్చుకున్నారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ ప్రమాద ఘటన నుంచి కాఠ్మండుకు డెడ్ బాడీలు. ఇక రష్యా ఆయిల్ దిగుమతులను 90% కట్ చేయాలని EU తీర్మానం. ఇక ఐసిస్ ఉగ్రవాదులను ఇరాక్ ఎలా మట్టుబెట్టిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ సెంటర్ లో చూద్దాం. నేపాల్లోని విమాన ప్రమాదంలో చనిపోయిన 22 మంది మృతదేహాలను రాజధాని కాఠ్మండుకు తరలించారు. చనిపోయిన వారిలో 4 భారతీయులు కూడా ఉన్నారు. కూలిన తారా ఎయిర్ విమానంతో పాటు అందులోని బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి చమురు దిగుమతులను 90% వరకు ఆపేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. రష్యా మీద EU ఆంక్షల్లో ఇది 6వది. గతేడాది యూరోపియన్ యూనియన్ తన చమురును 23% రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. రష్యా చేసిన దాడులు ఎంత భయంకరంగా ఉన్నాయో క్రమంగా తెలుస్తోంది. యుక్రెయిన్లో రష్యా అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. యుక్రెయిన్ ఈ మేరకు ఆధారాలను సంపాదించింది. క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే అవి చిన్న చిన్న బాంబులను విడుదల చేస్తుంది. దాన్ని పట్టుకున్న వారు చనిపోవడం ఖాయం. బంధించిన రష్యా సైనికులకు యుక్రెయిన్ శిక్షలు వేయడాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్లోని పోల్టావా కోర్ట్ 2 రష్యన్ సైనికులు అలెగ్జాండర్ బాబికిన్, అలెగ్జాండర్ ఇవనోవ్కు 11 ఏళ్ల 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. యుద్ధ నేరాల కింద వీరిని ఈ శిక్షను విధించారు. ఐసిస్ ఉగ్రమూకలు నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్న హర్మిన్ పర్వతాలపై ఇరాక్ దాడులు చేసింది. ఈ పర్వతాల్లోని గుహలపై 5 వైమానిక దాడులు చేసింది. ఈ బాంబింగ్ తో ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇరాక్ అంచనా వేస్తోంది. బ్రిటన్ రాణి 96 ఏళ్ల ఎలిజబెత్ మహారాణిగా కిరీటం ధరించి 70 ఏళ్లవుతోంది. జూన్ 2 నుంచి 5వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భారతీయం వెళ్లి విరయబోతోంది. భారత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇందుకు తగినట్లు భారతీయ డాన్సర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గన్ కల్చర్ ను అరికట్టే బిల్లును కెనడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా హ్యాండ్ గన్స్ విక్రయాన్ని ఆపేస్తారు. అలాగే పిస్టల్ ను పోలి ఉండే బొమ్మల విక్రయాన్ని కూడా నిషేధిస్తారు. గన్ కల్చర్ తో అమెరికా తంటాలు పడుతున్న వేళ కెనడా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలన్న ప్రధాని మోదీ పిలుపుతో వారణాసి దగ్గర గంగా శుద్ధి కార్యక్రమం కొనసాగుతోంది. గంగా తీరాన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చెత్తాచెదారాన్ని భక్తులు సమర్పించిన పువ్వులను తొలగిస్తున్నారు. చార్ధామ్ యాత్ర సాగుతున్న వేళ ఆపరేషన్ క్లీన్ మిషన్ జోరుగా సాగుతోంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో లాక్డౌన్ తొలగించిన తర్వాత ఇప్పటికీ జనం భయంగానే బయటకు వస్తున్నారు. అక్కడ బ్యాంకులు తెరుచుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తోంది. 2 నెలల తర్వాత షాంఘై కోలుకుంటోంది. ఫ్రెంచ్ ఓపెన్ లో 2 సింహాలు ఢీకొంటున్నాయి. ఇక హాకీలో ఇండియన్లు నిరాశపరిస్తే రైఫిల్ విభాగంలో బంగారు పతకం వచ్చింది. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఫ్రెంచ్ ఓపెన్ లో అసలైన ఆటకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు రఫెల్ నాదల్, నోవాక్ జోకోవిచ్ క్వార్టర్ ఫైనల్లో తలపడబోతున్నారు. అంటే ఫైనల్ ను తలపించే పోరు క్వార్టర్స్ లోనే కనిపిస్తోంది. దీనికోసం యావత్ టెన్నిస్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ నిరాశపరిచింది. కొరియాతో జరిగిన మ్యాచ్ లో 4-4 స్కోర్ తో డ్రా అయింది. ఇప్పటికే మలేషియా, తాజాగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో భారత్ ఫైనల్లోకి ప్రవేశించలేకపోయింది. థర్డ్ ప్లే ఆఫ్ మ్యాచ్ రేపు భారత్ జపాన్ మధ్య జరుగుతుంది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు. ఒక పాకిస్తానీగా చెప్తున్న విరాట్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ అంటూ అఖ్తర్ కొనియాడడం విశేషం. కోహ్లీకి తగిన గౌరవం ఇవ్వాలని అఖ్తర్ సూచించాడు. ఐపీఎల్లో గుజరాత్ జట్టును విజయ తీరాలకు చేర్చిన హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిమానాన్ని చాటుకున్నారు. పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసించారు. పాండ్యా కెప్టెన్సీని చూస్తుంటే ధోనీని చూసినట్లే ఉందని మంజ్రేకర్ చెప్పారు. హార్దిక్ పాండ్యా కాబోయే టీమిండియా కెప్టెన్ అని అంచనాలు వస్తున్న తరుణంలో మంజ్రేకర్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అజర్బైజాన్లోని బాకులో జరుగుతున్న ISSF షూటింగ్ టోర్నీలో భారత్ బంగారు పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో శ్రేయా అగర్వాల్, రమిత ఎలావెనెల్ గెలిచారు. ఈ భారత బృందం 17-5 తేడాతో డెన్మార్క్ జట్టు మీద విజయం సాధించింది. అసలే ఆర్థిక సంక్షోభంలో రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఈ సమస్యల నుంచి బయటపడడానికి క్రికెట్ ఎంచుకుంది. ఈసారి ఆసియా కప్ క్రికెట్ టోర్నీని తామే నిర్వహిస్తామని ముందుకొచ్చింది. IPL ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్కు వచ్చిన శ్రీలంక క్రికెట్ పెద్దలు BCCI అధికారులతో చర్చలు జరిపారు. భారత్ చెస్ వీరుడు విశ్వనాథన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ పై విశ్వనాథన్ ఆనంద్ విజయం సాధించాడు. అయితే బ్లిట్జ్ ఈవెంట్ లో ఇంతకు ముందు ఆనంద్ నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఆటగాళ్ల చేతుల్లో ఓడిపోయాడు. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 80వ పుట్టినరోజు వేడుకలు. విక్రమ్ తన కెరియర్ బెస్ట్ అంటున్న కమల్ హాసన్. ఇక అన్ని వన్ ఇండియా మూవీసే అని డిక్లేర్ చేసిన రాజమౌళి. ఖుషి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది? ఇటువంటి టాప్ 9 సినిమా వార్తలు ఇప్పుడు చూద్దాం.
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా విక్రమ్. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సూర్య క్యారెక్టర్ సర్ప్రైజింగ్ గా ఉంటుందని, విక్రమ్ తన కెరియర్ బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు కమల్ హాసన్. ఇక హిందీ సినిమా, తెలుగు సినిమా అని విడివిడిగా ఉండవని, ఎవరు ఏ భాషలో ఆలోచించినా అందరూ తీసేవి ఇండియన్ సినిమాలే అని అన్నారు రాజమౌళి. వన్ ఇండియా సినిమాలే ఇకపై వస్తాయన్నారు. రణబీర్ కపూర్, ఆలియా, అమితాబ్ బచ్చన్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ 80వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. గత 2 ఏళ్లుగా కోవిడ్ కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు కృష్ణ. ఈ ఏడాది ఆయన అభిమానులందరూ కలిసి కేక్ కట్ చేయించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహేష్, నమ్రత చెప్పిన బర్త్డే విషెస్ వైరల్ అవుతున్నాయి.